ఫ్యామిలీ ఎట్లున్నారు అందరూ మస్తున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్యాలిమీ దునియా. అందరూ ఎగ్జిబిషన్ బ్లాగ్ వీడియో చూసే ఉంటారు. సో నేను అందులో చాలా షాపింగ్ చేశాను. సో నేను వన్ బై వన్ చూపిస్తా. కుర్తీస్, పలాజోస్, శారీస్, ఇలా కొన్ని జ్యువెలరీ అవన్నీ తీసుకున్నా. వన్ బై వన్ చూసిద్దాం. ఫస్ట్ అయితే కుర్తీస్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో 1000కి 3 కుర్తీస్. 1 కుర్తీ అయితే 350 రూపీస్. సో ఇలా వచ్చినాయి. ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి మధ్యలో బటన్స్ అండ్ కాలర్ నెక్ వచ్చింది. సో నెక్స్ట్ వన్ ఈ గ్రీన్ కలర్ తీసుకున్నాను. సో గ్రీన్ కలర్ పైన లీఫీ డిజైన్స్ వచ్చినాయి. ఇలా మొత్తం లీవ్స్ వచ్చి ఇది వీ నెక్. ఒక్కొక్క నెక్ ప్యాటర్న్ తీసుకున్నా. దీనికి కూడా సేమ్ స్లీవ్స్ కూడా కొంచెం 1/4 వస్తాయి. స్లిట్ వస్తుంది. నేను సైడ్కి వేసుకొని చూపెట్టిన వీడియో కూడా వేస్తాను. లుక్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది కదా. సో వేసుకొని కూడా చూపిస్తా సైడ్లో. నెక్స్ట్ వచ్చేసి ఈ కలంకారీ కుర్తా నాకు చాలా అంటే చాలా నచ్చింది. ఇది కాలర్ నెక్ విత్ వి నెక్ కూడా వచ్చింది. కాలర్ విత్ వి. అన్నీ కూడా కాటన్ రయాన్ ఫ్యాబ్రిక్ లోనే ఉంటాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇవి వచ్చేసి 1000కి 3 కుర్తాస్ అండ్ ఒక్క కుర్తా తీసుకుంటే 350 రూపీస్. నేను నిన్న వీడియోలో మిస్టేక్లీ 300 అని చెప్పాను. బట్ ఒక్క కుర్తా వచ్చేసి 350 రూపీస్. ఇప్పుడు మనం బాటమ్స్ చూద్దాం. బాటమ్స్లో నేను 2 తీసుకున్నా. ఒకటి వైట్ అండ్ ఒకటి లైక్ పెట్రోల్ బ్లూ అంటారు కదా అట్లా. సో ఫస్ట్ ఈ పలాజో చూద్దాం. సో ఇట్లా వస్తుంది. ఎలాస్టిక్ బ్యాండ్, ఫ్రీ సైజ్ అండ్ కాటన్. పాకెట్ కూడా వచ్చింది. ఇవి వచ్చేసి 500కి 3 పలాజోస్ అండ్ ఒక్కటి వచ్చేసి 200 రూపీస్. సో నేను ఇందులో ఒకటి తీసుకున్నా. అండ్ ఇంకా ఈ ఫుషియా డిజైన్ అంటారు కదా, సో అది. సో ఇట్లా చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చి ఇలా హోల్స్ వచ్చి ఇది కొంచెం వైడ్ లెగ్ ఉంటుంది. ఎలాస్టిక్ బ్యాండ్ అండ్ ఇలా డోరీస్ కూడా ఇచ్చారు లూజ్ ఆర్ టైట్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి 1000కి 3 బాటమ్స్. ఒకటి వచ్చేసి 350 రూపీస్. నేను ఒకటి తీసుకున్నాను. చాలా బాగుంది క్వాలిటీ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు శారీస్ చూద్దాము. మీరు ఒకవేళ వీడియో చూసుండకపోతే ప్రీవియస్లీ ఆ వీడియో చూసుండకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లైవ్ వీడియో చేశాను అండ్ ఆల్సో బ్లాగ్ కూడా చేశాను. ఇది వచ్చేసి కాశ్మీరీ సిల్క్ శారీ. చాలా అంటే చాలా లైట్ వెయిట్. ఇలా పట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉంది. ఇలా వచ్చేసి పళ్ళు. దీనికి బ్లౌజ్ ఏం రాలేదు. సో ఓవరాల్గా ఇలా స్మెల్ కొంచెం ఆడ్గా ఉంటుంది. బట్ డిజైన్ వచ్చేసి చాలా బాగుంది. కాశ్మీరీ సిల్క్ శారీ. ఇది ప్రైస్ వచ్చేసి నాకు 800 రూపీస్ చెప్పారు. సో బార్గెనింగ్ చేసి నేను 750కి తీసుకున్నా. అండ్ నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఈ శారీ. ఇదైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ డిజైన్. కుర్తా సెట్, కుర్తా బాటమ్ వేసుకొని చూపిస్తా కానీ శారీస్ వేసుకొని చూపించలేను. ఒక్కసారి ఇలానే లుక్ వేసుకోండి. ఇలా చిన్న మంచిగా ఒక బార్డర్ వచ్చింది. బాటంలో పెద్ద బార్డర్ ఉంటుంది అండ్ పైన చిన్న బార్డర్ వస్తుంది. ఇలా కొంచెం ఓపెన్ చేసి చూపిస్తా.
నేవీ బ్లూకి లైట్ పౌడర్ బ్లూ కలర్. సో ఇలా ఇలా వస్తుంది డిజైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ బార్డర్ పైన వచ్చిన డిజైన్ చాలా అంటే చాలా నచ్చింది. ఇలాంటివి దొరకడం చాలా రేర్. ఇది వచ్చేసి పళ్ళు, ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్. ఇది నాకు ఇది కూడా 800 చెప్పారు. బార్గెనింగ్ చేసి నేను 650కి తీసుకున్నా. చాలా లైట్ వెయిట్, చాలా అంటే చాలా లైట్ వెయిట్ శారీ ఇది. అండ్ ఎగ్జిబిషన్ వచ్చేసి ఓన్లీ మండే వరకు లాస్ట్ అండి. 24th నవంబర్ మండే వరకు లాస్ట్. ఎవరన్నా మిస్ అయి ఉంటే ఎగ్జిబిషన్ ఒకసారి లైవ్ వీడియో కానీ నా బ్లాగ్ వీడియో కానీ చూసి వెళ్ళండి. సో కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది ఆల్మోస్ట్ కలెక్షన్స్ అయిపోయి ఉంటాయి. ఇదైతే చాలా 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 సాఫ్ట్ శారీ అండ్ దీనికి పళ్ళు వచ్చేసి మెయిన్ బ్యూటిఫుల్ డిజైన్ అన్నట్టు. పళ్ళు చూపిస్తాం మీకు. ఇంకొంచెం ఓపెన్ చేయాలా. ఇలా పళ్ళు డిజైన్, ఇలా ట్రీ వచ్చి ఒక విలేజ్ టైప్ అంటే విలేజ్ సింబాలిక్ గా ఇలా మంచి డిజైన్ వేసారు. ఇది వచ్చేసి ఈ శారీస్ ని జామ్దాని సిల్క్ శారీస్ అంటారట. ఇక్కడ ఇల్లు, ఇక్కడ ట్రీస్, మొత్తం విలేజ్ వైబ్ ఇలా వస్తుంది. ఇటు సెట్ ఇది పళ్ళు, జామ్దాని కాటన్ శారీ. దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా బూటీస్ లాగానే వస్తాయి. ఇదేనా, ఇది ఇది వచ్చేసి బ్లౌజ్. దీనికి బూటీస్ ఏం రాలేవు అనుకుంటా, ఒక బార్డర్ వచ్చింది, చిన్న బార్డర్. ఇది ప్రైస్ వచ్చేసి నాకు అరౌండ్ 2000 రూపీస్ పడింది. ఎందుకంటే ఇలాంటివి ఎక్కడ దొరకవు, చేనేత శారీస్ ఇవన్నీ. అండ్ ఎగ్జిబిషన్ కూడా చేనేతకి సంబంధించిందే కాబట్టి శారీస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ అవన్నీ కూడా చాలా చాలా ప్రీమియం అండ్ క్వాలిటీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఈ క్లోజప్లో చూడండి, చాలా అంటే నాకైతే చాలా నచ్చింది. దీనికి ఇలా టాజల్స్ కూడా ఇచ్చినాయి. ఇందులో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి, లైక్ 3 ఉన్నాయి అనుకుంటా. అన్నీ కూడా పేస్టల్ షేడ్సే. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను జస్ట్ కొన్ని బ్యాంగిల్స్ తీసుకున్నా అండ్ ఒక బ్లాక్ బీడ్ తీసుకున్నా. సో ఇలా ఇలా కనిపిస్తుంది. ఇది వచ్చేసి నాకు 400 రూపీస్ పడింది. సో పెట్టుకుంటే ఎట్లుంటుంది లుక్. సో ఇట్లా కనిపిస్తుంది. గ్యారంటీ కూడా రాసి ఇచ్చారు నాకు 6 months అనుకుంటా. సో ఎగ్జిబిషన్ మండేనే లాస్ట్, 6 months గ్యారంటీ ఎట్లా అనుకుంటారేమో. సో 3 monthsకి ఒకసారి, 2 monthsకి ఒకసారి అలా ఎగ్జిబిషన్ పెడుతూ ఉంటారు. అలా పెట్టినప్పుడు నేను ఒక్కసారి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను మీకు. సో ఇది ఒకటి. సో బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి గ్లాస్ బ్యాంగిల్స్ తీసుకున్నా. 2 కలర్స్ తీసుకున్నా, రాయల్ బ్లూ అండ్ గోల్డ్లో ఒకటి. అండ్ ఇవి వచ్చేసి సమ్ మస్టర్డ్కి బ్లాక్ కలర్. 30 రూపీస్ పేర్. ఇటొకటి ఇటొక కలర్ వేసుకొని చూపిస్తా. ఇలా. సో ఈ ఎగ్జిబిషన్ సేల్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. 60% వరకు ఆఫ్ ఉన్నాయి. పట్టు శారీస్, మంగళగిరి శారీస్, జామ్దాని శారీస్, కాటన్ సిల్క్ శారీస్, కాశ్మీరీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్, బ్యాంగిల్స్, జ్యువెలరీస్, హ్యాండ్ మేడ్ జ్యువెలరీస్, జూట్ బ్యాగ్స్, ఇలా చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఇది లొకేషన్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. కరీంనగర్లో శ్రీ రాజరాజేశ్వర కళ్యాణ మండపం, కోట్ సర్కిల్ దగ్గర అండ్ అపోజిట్ టు కృతుంగా రెస్టారెంట్.
సో లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డీటెయిల్గా చెక్ చేయండి. ఆ సెట్ వేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది లుక్. కలంకారీ కుర్తా రెడ్ కలర్లో. సో దీనికి ఇందాక బాటమ్ చూసాం కదా, సో అదే బాటమ్ వేసుకున్నాను. బాటమ్కి కూడా పాకెట్ వచ్చిందని చెప్పాను కదా, అండ్ టాప్కి కూడా పాకెట్ వచ్చింది, నేను చెప్పడం మర్చిపోయా. సో కావాలనే నేను లూజ్ ఫిట్ తీసుకున్నా, ఇవి ష్రింక్ అవుతాయి. సో ఫిట్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది లుక్. నెక్స్ట్ కుర్తీ ఎలా ఉందో చూసేద్దాం. సో ఇది వచ్చేసి నెక్స్ట్ కుర్తీ. అన్ని లూజ్ ఫిట్టే తీసుకున్నా, ప్లీజ్ జడ్జ్ చేయకండి. ఇవి వచ్చేసి ష్రింక్ అవుతాయి, సో వీటికి పాకెట్స్ ప్రతిదానికి వచ్చినాయి, నేనే అబ్జర్వ్ చేయలేదు. సో ఇదే ప్యాంట్తో పేరప్ చేసిన. ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత మంచిగానే అనిపిస్తుంది. ఒక్కసారి ఉతుక్కున్న తర్వాతనే వేసుకోండి ఇవి, ఎందుకంటే ష్రింక్ అవుతాయి అని నా డౌట్. సో నెక్స్ట్ టాప్ చూద్దాం. ఇది వచ్చేసి ఇంకొక కుర్తా. సో దీనికి ఈ ప్లాజో ప్యాంట్ నేను సెట్ చేసుకున్నా. సో ఫిట్టింగ్ తర్వాత ఇట్లా ఉంటుంది. నమ్మకండి ఎవరు, కావాలని నేను ఈ సైజెస్ తీసుకున్నా. ఎల్ సైజే 40 ఉంది, ఎం సైజ్ వచ్చేసి 38, ఎస్ వచ్చేసి 36 ఉంది. సో ఇవన్నమాట కుర్తా సెట్. సో శారీని ఇలా డ్రేప్ చేసుకున్నా నా దగ్గర ఉన్న ఒక టీ షర్ట్ తోని. సో ఇట్లయితే వింటర్లో అయితే మంచిగా డ్రేప్ చేసుకోవచ్చు ఇలా వూలెన్ టీ షర్ట్ ఉంటే. సో ఇలా ఉంది లుక్ అయితే. దీని పళ్ళు వచ్చేసి ఇట్లా వచ్చింది. సింపుల్ శారీ, ఎవరు కూడా నమ్మరు ఇది 750కి తీసుకున్నా అంటే, బట్ ఇది కాశ్మీరీ సిల్క్ శారీ అంట. సో ఇదన్నమాట ఓవరాల్ లుక్. ఓకేనా, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మంచి వీడియోస్, మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.